హైదరాబాద్ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై టస్కర్ వాహనం ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టస్కర్ వాహనం డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. మృతుడు బోరుబండకు చెందిన యువకుడు అనిల్గా గుర్తించారు. సైబరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అతివేగం, అలాగే నిద్రలేమి, మద్యం మత్తు సేవించి వాహనాలు నడపడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాతకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న డస్టన్ నిసాన్ కార్ని వెనుక నుండి టస్కర్ లారీ ఢీకొనడం ద్వారా ఒక యువకుడు స్పాట్లను మృతి చెందాడు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మనం చూడొచ్చు TS07 FK0149 ఇదే వెహికల్ రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్ద కారు ఆగి ఉంది. అయితే వెనుక నుంచి టస్కర్ వాహనము చాలా స్పీడ్గా రావడం, టస్కర్ వెహికల్ లారీ అయితే వెనుక నుంచి ఈ డట్సన్ సంబంధించి వెహికల్ని ఒక్కసారిగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక యువకుడు అనిల్ అనే యువకుడు మాత్రం స్పాట్లోనే మృతి చెందాడు. అయితే హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వీరంతా కూడా గోవా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. టస్కర్ డ్రైవర్ నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్లో హర్యానాకు చెందిన HR38 W3316 ఇదే టస్కర్ లారీ డట్సన్ వెహికల్ని TS07 FK0145 కార్ని ఆగి ఉన్న కార్ని ఔటర్ రింగ్ రోడ్డుపై ఢీకొనడం జరిగింది. ఢీకొనగా స్పాట్లోనే అనిల్ అనే యువకుడు, వీరంతా కూడా బోరబండ ప్రాంతానికి సంబంధించిన యువకులు, వీరందరూ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా హైదరాబాద్ నుండి గోవా వెళ్తున్నారు. గోవా వెళ్తున్న క్రమంలో సైడ్కి కార్ పార్కింగ్ చేసి ఉంది. వెనుక నుండి టస్కర్ లారీ వచ్చి కార్ని డాష్ ఇచ్చింది. అయితే వీరంతా కూడా బోరబండ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. ముగ్గురుని కూడా ఎవరైతే గాయాల పాలయ్యారో వారిని ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఎవరైతే అనిల్ అనే యువకుడు ఉన్నాడో అతను స్పాట్లోనే మృతి చెందాడు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సైడ్లు పార్కింగ్ ఆపిన క్రమంలో డట్సన్ కార్ని వెనుక నుండి అత్యంత వేగంగా ఈ టస్కర్ లారీ రావడం, అలాగే కార్ను ఢీకొనడం, ఈ నేపథ్యంలో అనిల్ అనే యువకుడు స్పాట్లోనే మృతి చెందాడు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలై చూడొచ్చు మనము. ఎక్కడికక్కడ కూడా టస్కర్ లారీకి సంబంధించి ముందు భాగం బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అలాగే డట్సన్ కార్కి సంబంధించి వెనక భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, నుజ్జు అయిపోయింది. వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు, ముందు సీట్లో ఉన్న మరొక వ్యక్తి, మొత్తంగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అనిల్ ఎవరైతే బయట ఉన్నాడో ఆ అనిల్ అనే వ్యక్తి ఈ టస్కర్ వాహనం ఢీకొనడంతో స్పాట్లలో మృతి చెందాడు. హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి సంబంధించిన ఈ నలుగురు యువకులు నిన్న మిడ్ నైట్ ఔటర్ రింగ్ రోడ్ నుండి గోవా వెళ్తున్న క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ సైడ్కి కార్ పార్కింగ్ చేశారు. వెనుక నుండి ఇదే టస్కర్ వాహనం చాలా వేగంగా వచ్చి వెనుక నుండి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే టస్కర్ లారీని పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురిని ఎవరైతే గాయాలు పాలయ్యారో వారిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అనిల్ అనే ఎవరైతే వ్యక్తి మృతి చెందాడో అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. టస్కర్ వాహనం నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ని రాజేంద్ర పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్, కిరణ్ NTV, హైదరాబాద్.